అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం పచ్చడి అనుకుంటున్నారా? చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నోరు ఊరిపోతుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బాబా ఇప్పుడే చేసేసుకుని తినేయాలని అనిపిస్తుందా? మరి ఇంకెందుకండి ఆలస్యం, నేను మీకోసమే చేశాను వంకాయ పచ్చడి. వంకాయల్ని బాగా వేయించేసుకుని నేను దీని రెసిపీ పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన వంకాయ పచ్చడి అండి. సో వంకాయల్ని కాల్చి చేసుకుంటారు, లేదా వంకాయల్ని వేయించి కూడా చేసుకుంటారు. సో నేను ఇవాళ వంకాయల్ని బాగా వేయించేసి ఎలా చేశానో లాంగ్ వీడియో చూస్తే తెలిసిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను వన్ షాట్లో కూడా చెప్పేయచ్చు, ఏం లేదు. వంకాయలు బాగా వేయించి పెట్టేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం ఆ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పోపు వేయించేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, అలాగే నువ్వులు, ధనియాలు ఇవన్నీ వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగాయని తెలిసాక కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసేసి అవి కూడా బాగా వేగిపోయాక మనం ఈ వేయించి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి చూసారా, ఆ వంకాయలను కూడా వేసేసి అది కొంచెం దగ్గరికి వచ్చేసాక మనం తగినంత ఉప్పు అన్నీ వేసేసి అప్పుడు కొంచెం మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా, ఆ చింతపండు కూడా వేసేసి కొంచెం వేసామా లేదా అన్నట్టు హాఫ్ స్పూన్ బెల్లం కూడా వేసేసి మనం దగ్గరగా చేసేసుకోవాలి. ఈ పోపులోనే మనం అన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చండి. వేరేగా సపరేట్గా ఏం చేసుకోకర్లేదు. అంతా చల్లారిపోయాక అప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాక మొత్తం కచ్చాబిచ్చాగా అయిపోయాక అప్పుడు పైనుంచి కొత్తిమీరను ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అంతేనండి, వంకాయ పచ్చడి రెడీ. నువ్వులు మాత్రం వేసుకోండి, ధనియాలు మాత్రం వేసుకోండి, ఆవాలు, మెంతులు నేను చెప్పినవన్నీ వేసుకోండి. ఇంగు పోపు మాత్రం మర్చిపోవద్దు. ఇంగు పోపు ఎక్కువ వేసుకోవాలి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి, నేను చెప్పినవన్నీ వేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అద్దరిపోతుంది. నేను నిజంగా చెప్తున్నాను. వేడివేడి అన్నంలో తినండి, లేదా టిఫిన్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి మనం ఏవైతే చేసుకుంటామో దోశ కానీ ఇడ్లీ కానీ ఏం చేసుకుంటారో అది అందులో మాత్రం నంచుకుని తినండి. అన్నంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ముద్దకి మనకి ఈ ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈ టేస్టీ అయిన పచ్చడిని అసలు వదలొద్దు. ఓకేనండి, బాయ్ అండి.